మనలో ఒక విధమైనటువంటి స్పందన ఆ మాట వినగానే వస్తుంది. చాలామంది మనుషులను బట్టి అతిశయిస్తారు. అతను ఏదైనా చేసినట్టయితే అతడు వెనకున్నటువంటి నాయకులు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పవచ్చు. వాళ్ళ విషయంలో భయపడరు మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం, అన్యాయం పొందినవాడు అన్యాయం చేసినటువంటి వాడితో ఒక మాట అంటాడు ఇప్పుడు కూడా. అంటే అన్యాయంగా శిక్షింపబడ్డాడు, అన్యాయం అనుభవించినటువంటి వాడు అతడికి అన్యాయం చేసినటువంటి వాడితో ఒక మాట అంటాడు ఎప్పుడు కూడా. దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు అనేటప్పటికీ ఈ అన్యాయం చేసినటువంటి వాడు మైండ్లో, గుండెలో ఒక విధమైనటువంటి కలత ఏర్పడుతుంది. ఆ పదముకు ఉన్నటువంటి గొప్ప శక్తిది. కనుక అలాంటి ఆ దేవుణ్ణి, ఆత్మ అయినటువంటి ఆ దేవుణ్ణి ప్రతి మనిషి కూడా ఆరాధించాలి. ఆరాధించాలి అంటే పూజించాలి. పూజించాలి అనే పదము, స్తుతించాలి అనేటువంటి పదము, ఘనపరచాలి అనే పదము, హత్తుకోవాలి అనేటువంటి పదం, ఇవన్నీ కూడా ప్రేమించాలి అనేటువంటి ఈ పదాలన్నిటివి కూడా ఆరాధనకి సంబంధించినవే. ఆరాధన చేసే మనిషికి, ఆరాధనకు పాత్రుడైనటువంటి దేవునికి గొప్ప సంబంధం కలిగి ఉండినందున ఆయన చేసినటువంటి మేలులన్నిటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నానని దేవుణ్ణి ఆరాధిస్తాడు. గత కాలంలో ఎందుకు ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి, ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఇదేనో కొద్ది నిమిషాలు ఒక సత్యాన్ని తెలుసుకున్నాం. ఆరాధన అనేటువంటిది ఈ లోకంలో ఎన్ని విధాలుగా మనకి కనిపిస్తుందంటే 5 రకాలుగా ఆరాధన కనబడుతుంది. 5 రకాలుగా ఆరాధన ఉంటుంది.